కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమానేపల్లి మండల పరిధిలోని దింద గ్రామ రైతులు గత 3 నెలల నుండి ఫారెస్ట్ అధికారులు, రైతులు 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న భూములు స్వాధీనం చేసుకుంటామంటూ తీవ్ర ఇబ్బందులు, వేధింపులకు గురిచేస్తున్నందున రైతులందరూ ఐక్యతతో గత 7 రోజుల నుండి దింద గ్రామ సమీపాన కోనప్ప నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్న హామీ తుంగలో త్రొక్కి బ్రిడ్జి పూర్తి చేయని బ్రిడ్జి వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇట్టి రైతుల సమస్యను తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ నుండి దింద రైతుల ధర్నా వద్దకు వచ్చి జర్నలిస్ట్ సూరన్న రైతులకు ధైర్యం ఇచ్చారు. అధైర్యపడకండి, నేనున్నానని, భూముల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడి హక్కులు సాధించుకుందామని భరోసా ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ ప్రజాపాలన ప్రజల వద్దకు పాలన అంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సభలలో సాగు చేసే భూములలో ఫారెస్ట్ అధికారులు వెళ్లి రైతులను ఇబ్బందులు పెట్టొద్దు అంటూ ఒక పక్క ఫారెస్ట్ అధికారులు రాత్రింబవళ్లు భూములు చుట్టూ కంచె వేసి కాపు కాస్తూ సాగు చేసే భూములలో ట్రాక్టర్ నాగళ్లతో వెళ్తే అడ్డుకుంటున్నారని అన్నారు. రైతులు మాట్లాడుతూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కంటతడి పెడుతూ వాపోయారు. 2014 వరకు కొట్టిన పోడు భూములు మాత్రమే సాగు చేస్తామని, తర్వాత పోడు కొట్టిన భూములు వదిలిపెడతామని తేల్చి చెప్పారు. ప్రాణాలైనా అర్పిస్తాం, భూములు ఎట్టి పరిస్థితిలో వదలమంటూ నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాని యెడల ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు న్యాయం చేయాలని ధర్నా నిరసన కార్యక్రమం రాత్రింబవళ్లు వంట వార్పు పోడు భూములలో చేస్తూ ఉంటున్నామని, రాత్రి వేళలో అనుకోని ప్రమాదం, ప్రాణ నష్టం జరిగిన ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. మీకు ఇస్తాడా? మీకు మొత్తం కావాలి, మొత్తం కావాలి. మా భూమి మొత్తం కావాలి. ఇప్పుడు దండవిట్టలు గారు 2014 యువతల కొట్టిన తీసుకుంటా అన్నాడు. ఆ కండిషన్ కైనా మేము ఒప్పుకుంటాం. కొట్టలేవు భూములు ఇప్పుడు కొత్తగా 2014 యువతల కొట్టలే మేము అసలు కొట్టలే. ఆ ఉన్న భూమిని లాక్కోమని ఇక్కడ ఫారెస్ట్ అధికారులకు కూడా ప్లస్ ప్రభుత్వ అధికారులు ఒకటే చెప్తున్నాము. 2014 కంటే ముందు వీలైనా కొట్టుంటే అవన్నీ తీసుకుంటాట. కానీ ఆ తర్వాత కనుక అంటే అంతకు ముందు వాళ్ళు కొట్టలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి. కొంత ఇస్తే మాత్రం వీళ్ళు తీసుకురావడం. ఎందుకంటే తరతరాలుగా 50 సంవత్సరాలు వీళ్ళు పండించుకొని బతాను కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ భూమి వీళ్ళకు ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జంగిల్ జైన్ మీద ఒక నినాదం సాగింది. దాదాపు కొమరం భీం విపరీతంగా ఫైట్ చేసిండు. జల్ జంగిల్ జమీన్ అని ఫైట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైట్కు మార్గదర్శకంగా ఈ పోడు భూములకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే పట్టాలిస్తే బెటర్ అని నేను కూడా మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటున్నా. దయచేసి ప్రతిపక్ష నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు, కోనప్ప వీళ్ళిద్దరు వచ్చింది తప్ప మిగతా రాజకీయ నాయకులు ఇక్కడ ఎవరు రాలేదు. దయచేసి వీళ్ళ టెంట్ల కింద ఒకరోజు వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్తే బెటర్ బాగుంటుందని అనుకుంటున్నా. ఒకసారి మనం కోనప్ప గారు కాల్ చేద్దామద్దా? కోనప్ప గారు ఏమంటారో మనం తెలుసుకుందాం ఒకసారి. పేరు మీద రాసిండు. ప్రతి కుటుంబానికి ఒక 16 పేర్లు. అయితే 4-5 కుటుంబాలు కలిసి ఒకరి పేరు మీద రాసి 40 ఎకరాలు 30 ఎకరాలు ఇట్లా చేసిండు. కావాలంటే ప్రతి ఒక్కరికి 9 ఎకరాల కంటే ఎక్కువ లేదు ఏ మనిషికి కూడా. అది ఫైనల్ 9 ఫైనల్ బాగున్నదంటే 9 మనిషికి 2 ఇతరాలు తీసుకుంటారా? రెండద్దు మాకు కానీ 9 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు ఓకే ఒక కుటుంబానికి. ఇప్పుడు నాకు 4 అంటే నా కుటుంబం దాదాపు ఒక 8-10 ఎకరాలు 15 దాకా ఉన్నదనుకో. మేము 8 మంది కుటుంబం ఉన్నాం. ఆ రకంగా ఇస్తే తీసుకుంటాం. ఏం బాధలేదు. అట్లా ఇంకొకటి ట్రాక్టర్ ఉన్నాయంటాడు, ఇంకేందో ఉన్నాయంటాడు, ఇంకేందో. ప్రతి ఒక్క మనిషి ట్రాక్టర్ ఫైనాన్స్ మీద 10 లక్షల అప్పుతో తీసుకున్నారు. ఎవరు కూడా సొంత పైసలు పెట్టి తీసుకోలేదు. దాని కారణం ఏందో ఆ విషయం ఏందో మాకు తెలుస్తలేదు. జేసీబీ అయితే ఇక్కడ లేనే లేదు, అసలు ఎవరికే లేదు. ఉన్నోళ్ళు భూస్వాములు అంటారు, మొత్తం గరీబులే. కావాలంటే ఒక అన్నం తినడానికి తప్ప అంతగా తప్పించి ఎవ్వరు కూడా 1 లక్ష రూపాయల నోళ్ళు 5 లక్షల నోళ్ళు మొత్తం గరీబ్ కుటుంబాలే. 40 ఎకరాలు అంటే మాకు అఫ్సోస్ అయితే చిత్రం అనిపిస్తుంది. ఏందో మాకేమైతే అర్థం అయితే లేదు. ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా అన్న ఎంజాయ్ చేస్తాను మా భూములు దున్నుకొని అంటాను. వ్యవసాయం చేసే ఒక మేము రైతులం. పట్టాలను ఇవ్వండి, మాకు పట్టాలను ఇవ్వండి, మాకు పట్టాలని ఇవ్వండి, మాకు పట్టాలని ఇవ్వండి, మాకు పట్టాలని ఇవ్వండి, మాకు పట్టాలని. ఫారెస్ట్ అధికారుల విధానం
ఫారెస్ట్ అధికారుల విధానం ఫారెస్ట్ అధికారుల విధానం ఫారెస్ట్ అధికారుల విధానం పాల్వై హరీష్ బాబు గారు పాల్వై హరీష్ బాబు గారు పాల్వై హరీష్ బాబు గారు ఎమ్మెల్సీ దండ విఠల్ గారు ఎమ్మెల్సీ దండ విఠల్ గారు ఎమ్మెల్సీ దండ విఠల్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గమనించండి ఇక్కడ పేద ప్రజల గోస గోడు అంతా ఇంతగా వాళ్ళ కన్నీళ్లు కనుక మీకు తెలిస్తే మీరు కనుక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళైతే వీళ్ళతో కలిసి టెంట్లో కూర్చోండి వీళ్ళకి న్యాయం చేసే వరకు కదలకండి ఓకేనా ఖచ్చితంగా వీళ్ళకి ఏం చేయాలి మీరు ఈ పోడుమూరు రైతులకు ఏమి చేయాలి మీకు ఏమి చేయాలన్నా ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్య ఏదో కొలిక్కి తెచ్చే వరకు ప్రాణాలు పోయినా మించిదే కానీ మేము ఇక్కడికి వెళ్ళైతే కదలం అంతేనా ఈ టెంట్ నుండి మేము ఈ టెంట్ నుండి మేము ఈ టెంట్ నుండి మేము మా ప్రాణాలు పోయినా సరే మా ప్రాణాలు పోయినా సరే మా భూముల్ని మాకు మా భూముల్ని మాకు మా పట్టాలు మాకు మా పట్టాల్ని మాకు మేము అడవులను మేము అడవులను మేము అడవులను 2014 తర్వాత 2014 తర్వాత 2014 తర్వాత నరకలేదు వీళ్ళ ఖచ్చితంగా పట్టాలు చేసి 2 నిమిషాల పైన పట్టాలు కేంద్రం రాష్ట్రం కలిపి డైరెక్ట్ సైన్ పెట్టి అయిపోయింది 2 నిమిషాలు పట్టాలు వస్తాయి 2 నిమిషాలు రాత్రి పగలు ఇక్కడనే టెంట్ల కింద వాగొట్టుకుంటానమన్న మేము ఒకవేళ మాకు ఈ ప్రజల్ని గోస పెడతాంది ప్రభుత్వం ప్రభుత్వం అని చెప్పిండ్రు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం లేదు ఏం లేదు మాదైతే గోస ఇట్లున్నది నైట్ డే ఈయన తిండి తినక ఆకడికి అట్లా ఇట్లా ఈయన బతుకుతాను పంటలలో ఫారెస్ట్ వాళ్ళందరూ నైట్ డే మొత్తం ఫారెస్ట్ వాళ్ళకి చేనులలో మంచిలు పట్టుకొని ఆలున్నారు టెంట్ల కింద మేమున్నాము ప్రభుత్వం వచ్చి మాకు ఏదైనా న్యాయం చేయాలి ప్రభుత్వం వచ్చి న్యాయం చేసేదాకా మేము వీరికెళ్ళి అయితే ఇంకొకటి కుటుంబాలు కలిసి ఒక్కరి పేరు మీద రాసి ఎక్కువ భూమి అంటారు అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికి చెప్పాలి ప్రజాప్రభుత్వం డౌన్ అండి ప్రజాప్రభుత్వం 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 ప్రజాపాలన 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 ఎమ్మెల్యే హరీష్ బాబు ఎమ్మెల్యే హరీష్ బాబు ఓకే రైట్ ఇదండి ముఖ్యంగా వీళ్ళ గోస చూద్దాం అయిపోయిందా